హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు నేను బయటకు వెళ్తున్నాను అండ్ గెట్ రెడీ విత్ మీ అనమాట. ఈ డ్రెస్ నేను ముందే ఫ్రెష్ అయిపోయి డ్రెస్సెస్ వేసేసుకున్నాను. టైం అయిపోతుందో పక్కన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేసి. అండ్ ఇంకా ఫాస్ట్గా రెడీ అవుతున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ ఎందుకో సెట్ అయినా అనిపించి పెట్టేసుకున్నాను. అండ్ హెయిర్ స్టైల్ ఎలా వేయాలో అర్థం కాలేదు. అండ్ అది పక్కన పెట్టేసి సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఎక్కువగా నా ఫేస్కి నేను ఏం అప్లై చేయను అనమాట. ఓన్లీ సన్ స్క్రీన్ ఒకటే అప్లై చేసుకుంటాను. లైట్గా లిప్స్టిక్ అప్లై చేసుకుంటాను. అండ్ ఫాస్ట్గా సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. ఒక పక్క మా హస్బెండ్ టైం అయిపోతుంది అని అంటున్నారు. సన్ స్క్రీన్ అనేది నాకు డౌట్ని కన్సిల్ చేసింది అనమాట. నా ఫేస్కి ఎక్కువ నేను బయటికి వెళ్తూ ఉంటాను కదా, ఇది యూస్ చేయమని చెప్పింది. అన్నిటికీ నేను ఎక్కువ ఇదే యూస్ చేస్తూ ఉంటాను. ఏది బయట ప్రోడక్ట్స్ ఏం యూస్ చేయను. అండ్ సింపుల్గా లిప్స్టిక్ పెట్టుకున్నాను, లైట్గా ఎక్కువ కూడా పెట్టుకోలేదన్నమాట. అందుకో నాకు ఆ లిప్స్టికే బాగా నచ్చుతూ ఉంటుంది. అండ్ ఇంకా సింధూర్ పెట్టేసుకున్నాను, కుంకుమ పెట్టుకున్నాను. ఎక్కువ మా హస్బెండ్ చేత కుంకుమ పెట్టించుకుంటాను. ఈసారి ఇంకా టైం అయిపోతుంది అనేసి నేనే పెట్టేసుకున్నాను అనమాట. హెయిర్ విషయానికి వస్తే ఎలా వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇంక హెయిర్ మొత్తం చిక్కుంటే చిక్కు అంతా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏం హెయిర్ స్టైల్ వేసుకోవాలో. ఇక ఫాస్ట్గా ఉండేది నాకు గుర్తుకొచ్చేది ఒక హెయిర్ స్టైల్, అది వేసేసుకున్నాను అనమాట. అండ్ 2-3 టైమ్స్ ట్రై చేశాను, ఏం వేసుకోవాలో ఆలోచించాను. దివేలోపు అసలుకి ఏం అర్థం కాలేదు నాకు మాత్రము ఎలా వేసుకోవాలో ఏంటో అనేసి. ఈసారి నాకు లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు అయితే ఎలా పడితే అలా వేసుకునేదాన్ని అనమాట. ఎలా వేసుకున్నా బాగానే ఉండేది. ఈ షార్ట్ హెయిర్ వచ్చిన కాడ నుంచి నాకు అర్థం కావట్లేదు ఎలా వేసుకోవాలా ఏంటి అనేసి. అండ్ ఒకటే హెయిర్ స్టైల్ అనమాట. ఇంకా అది వేసేసుకొని రెడీ అయిపోతున్నాను ఫాస్ట్గా. నాకు టైం అయిపోతుంది. ఒక పక్క మా హస్బెండ్ పిలుస్తున్నారు, ఎందుకంటే మేము బయటకు వెళ్ళాలి. కొంచెం బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కావదు, ఎందుకంటే నైట్ నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట మా సైడు. అందుకే ఇంకా క్లిప్ పెట్టుకుందామంటే క్లిప్ కాగదమనేసి రబ్బర్ బ్యాండ్ అప్లై చేసేసాను దానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేసి. అండ్ ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అయిపోయాను. నా హెయిర్ స్టైల్ ఇదే వేసుకున్నాను, ఇదే సెట్ అయిపోద్ది అనేసి. అండ్ ఇంకొంచెం లాస్ట్లో ఇంకా ఇలా హెయిర్ని ముందుకు లాక్కుంటాను అనమాట. ఎందుకంటే నా హెయిర్ ఫ్రంట్ బేబీ హెయిర్ ఉండదు కాబట్టి కొంచెం అలాగా సింపుల్గా. అండ్ బాగుందా లేదా అని ఒక 10 టైమ్స్ చూసుకుంటాను నేను వెళ్ళేలోపు. అండ్ అది అయిపోగానే ఇంక లాస్ట్లో ఎలా ఉందో మొత్తం చూసుకొని ఇంకా ఈ డ్రెస్ నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. నాకు 160 రూపీస్ పడ్డది. ఇది ఆఫర్లో తీసుకున్నాను. 340ది 160కి వచ్చిందనమాట నాకు. ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.